హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఒక్క లైక్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఈ 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ గోల్డ్ లేదనుకుంటే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ క్లిక్ చేసి -100 చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి నీట్గా చుట్టూ ఈ షేప్లోకి మాత్రమే ఉండేలా ఎరేజ్ చేసుకోండి. చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేస్లోకి పెట్టండి. ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బిజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు పిక్సార్ట్ కావాలనుకోండి, నేను వాడుతున్నది చాలా బాగుంది, కొత్తది, చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడుందంటే జాగ్రత్తగా చెప్తాను వినండి. మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. మీకు అందులో ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఉంటుంది. అందులో మీరు రీల్ నెంబర్ 590 చూడండి, మీకు దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్లో రీల్ నెంబర్ 590 చూడండి. బ్లాక్ షాడోని అడ్జస్ట్ చేశాను, ఇది క్లిక్ చేశాను, డూప్లికేట్ చేశాను. ఈ డూప్లికేట్ని ఇలా పైకి జరిపేసి ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసి ఇంకో టైర్ కింద పెడుతున్నాను, ఇలా పెట్టేశాను. టాప్లో ఉన్న రైట్ మార్క్. ఇంకా కావాలనుకోండి మీకు ఈ ఫోటోని క్లిక్ చేసి ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇలా ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సిఆల్ పైన క్లిక్ చేసి మై ఫాంట్స్, టాప్లో ఉన్న యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్కి వస్తుంది, అది క్లిక్ చేస్తే స్టైల్ మారుతుంది. చిన్నగా చేయండి, చిన్నగా చేసి కొద్దిగా ఈ ప్లేస్లోకి పెట్టండి. చిన్నగా చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి, మిడిల్లోకి సెట్ చేయండి. ఇలా సెట్ చేసి ప్లస్ టెక్స్ట్, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. ఇక్కడ పగిటి మహేంద్ర అని రాశాను, మహేంద్ర అని రాసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న. దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి చిన్నగా ఇక్కడ దీని కిందకి పెడతాను. చూడండి, ఇలా దీన్ని టచ్ చేసి కరెక్ట్గా దీని కిందకి పెట్టేసేయండి. ఈ విధంగా యాడ్ చేసేసి చూసుకోండి ఒకసారి. టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసేయండి, ఇట్లా అయిపోతుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.